గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి Mustafa, kalam ni nestam Mustafa.
షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ సమ్మేళనానికి విచ్చేసిన పూర్వ ఉపాధ్యాయులకు మరియు మా తోటి సోదరి మనులకు సోదరులకు ఇదే మా ఆహ్వానం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
సోషల్ టీచర్ శ్రీమతి రత్నమాల మేడం రెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హిందీ టీచర్ శ్రీమతి మీనా మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పించే కన్నా ముందు మీలో ఒకరిగా ఉండి మీరు వారి కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. రైట్? మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే డౌటే ఉండే, మేడమ్స్ అందరూ ఎట్లా అంటే చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు లాక్డౌన్ టైంలో కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సరే చాలా వాళ్ళకి ఎన్నో బ్యాచ్లు వస్తుంటాయి, మనకంటే వాళ్ళకు మన మైండ్లో మిగిలిపోతారు. కానీ వాళ్ళకి ఏంటంటే చాలామంది డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాచ్లు వస్తుంటాయి, అంటే డిఫరెంట్ పర్సన్స్ కలుస్తూ ఉంటారు. కాబట్టి మనం కొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది అని నేను ఫస్ట్ సార్ని వెళ్ళి కలిసినప్పుడు నాకు ఆలోచన ఉండే. సార్ అందరికీ కాల్ చేస్తూ నాకు బాగా అంటే నాకు అందరిలోకి చాలా ఆనందంగా అనిపించినది ఎవరితో మాట్లాడుతా అంటే స్వప్న మేడం గారితో మాట్లాడినప్పుడు. మేడం గారు మేము ఇలాంటి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము, 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇలాంటి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు సార్ ఇట్లా స్వప్న మేడం కాల్ చేశారు. స్వప్న మేడం కాల్ చేస్తే స్వప్న మేడం రియాక్ట్ అయిన పద్ధతి అయితే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఒక హోప్, దాన్ని ఏమంటారు, ఒక లైఫ్ ఇచ్చినట్టు, ఈ ప్రోగ్రామ్కి లైఫ్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే మేడం మాటలు విన్నప్పుడు. అంటే మీరు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారా అంత ఒక ఎగ్జైట్మెంట్, మనల్ని కలవడానికి మేడమ్స్ అక్కడ సైడ్కి వెళ్ళి కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉన్నట్టు మేడం మాటలలో నాకు అనిపించింది. ఆ రోజు నేను ఫీల్ అయినా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని. అదే విధంగా మంచి పాదాభివందనం చేస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ లైఫ్ అనేది చాలా మెమరబుల్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్, 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే జాబ్ పర్పస్ వెళ్ళిన తర్వాత డిఫరెంట్ స్టేజెస్లో ఒక్కొక్క పర్సన్ కొత్తగా మీట్ అవుతూ ఉంటాం. కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త అలవాట్లు. మనకి ఈ పర్సన్ ఇంతే, సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఇప్పుడు గోపి అంటే ఇంతే, అతను ఆ పర్సన్ అట్నే ఫ్రెండ్షిప్ చేస్తాం. కొత్తగా అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసి కొత్తగా అతని నుంచి మనం ఏదో నా పేరు రాజేశ్వరి. శ్రీత గౌరవనీయులైన వెంకటరామరెడ్డి సార్ గారికి, అట్లే ఉపాధ్యాయులకి, నాతోటి విద్యార్థులకి, ఈ ప్రోగ్రాం చేసిన ముఖ్య పర్సన్ జావీద్కి, వీళ్ళ టీంకి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము లైఫ్లో మర్చిపోలేని మంచి పద్ధతులు, మంచి అలవాట్లు, మంచి స్ఫూర్తి ఇవన్నీ మాకు నేర్పిన గురువులకి, మరియు మేము ఎలా సమాజంలో ఎలా బతకాలో అవకాశం ఇచ్చినందుకు అందరినీ చూడగలుగుతున్నాము, అందరినీ కలుసుకోగలిగినాం కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఏడుస్తున్నది నా మనసులో ఉన్నది. ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకోవడము, ఫీలింగ్సే వేరే ఉంటుంది. స్కూల్లో ఎప్పుడైనా మైక్ పట్టుకోలేదు, ఎప్పుడు ఇంతగానో మాట్లాడలేదు. మాటలో ఉన్నది కక్కేస్తున్నా, అంతే, మనసులో ఉన్నది కక్కేస్తున్నా. అప్పుడు ఏం మాట్లాడలేదు నేను, ఇప్పుడు మాట్లాడుతున్నా. కొంచెం ధైర్యం వచ్చింది. టీచర్ని చూడంగానే ధైర్యం వచ్చేసింది. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాయి సుజాత టీచర్ నాకు స్టాఫ్ నర్సుగా చేస్తున్నాను సార్. ఉప్పల్ సిల్కానగర్ బస్సీ దవాఖానలో 2 years కంప్లీట్ అయిపోయింది. మైక్ పట్టుకోలేదు, కాకపోతే నేను చిన్నప్పటి నుంచి లక్ష్మీ మేడం టీచర్ నాకు తననే చెప్పింది. ఇప్పుడు ఇంకా ఇంతమంది సార్స్ నాకు ఇంతమంది పరిచయం అయ్యారు, కాకపోతే ఫ్రెండ్స్ అంతా కూడా నాకు ఇప్పుడు పరిచయం అయ్యారు. అంటే అప్పుడు పరిచయం ఊరు, కాకపోతే ఇప్పుడు ఏదో కొత్తగా అనిపిస్తుంది. నేను బిజినెస్ చేస్తున్నా, మిల్క్.
నేను ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. ఎందుకో ఏమో తెలియదు, అప్పటి నుంచి చాలా ఇష్టం. నేను ఉన్నాడు ఇట్లా కలిసిరు అని ఫ్రెండ్స్ ఎవరని చెప్తే చాలా హ్యాపీ అనిపించేది. హ్యాపీగా అనిపిస్తుంది. ఏం వర్డ్స్ రావట్లేదు. అంతమందిని ఇన్ని ఇయర్స్ తర్వాత కలిస్తే అసలు నేను ఫుడ్ కూడా తినాలనిపించలేదు నాకు. అందరినీ చూస్తుండిపోయాను నేను. ఎలా థ్యాంక్ యూ. వీలైన ఉపాధ్యాయులందరికీ ఇక్కడ విచ్చేసినందుకు నాకు ధన్యవాదాలు. అట్లాగే ఈ పార్టీ ఏర్పాటు చేసిన అందరికీ సహకరించిన అందరికీ చాలా థ్యాంక్స్. నా పేరు అశ్విని, నేను మానేసా. నా ఫేవరెట్ టీచర్ నా పేరు సౌజన్య. ఇక్కడికి వచ్చిన సార్స్ అండ్ టీచర్స్కి స్పెషల్ థ్యాంక్స్. నేను ఓన్లీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాలేదు. ఓకే మేడం, థ్యాంక్స్. టీచర్స్కి, నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ కృతజ్ఞతలు. నా పేరు శ్రీలక్ష్మి, నేను వార్డ్ మెంబర్. ఏం చేస్తున్నారు వాళ్ళు? మీరే చేస్తున్నారా? సరే, మీరు జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని పెట్టిరా, లేకపోతే వాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు ఏదో కూడా తెలియాలి కదా. ఇందా నేను 5 years సాక్షర్ భారత్లో కోఆర్డినేటర్గా పనిచేశాను. ఇప్పుడు 2 years నుంచి కట్టాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. హాస్టల్లో మాకు ఫుడ్ లేట్గా పెట్టేవాళ్ళు. సార్ అటు చూస్తున్నాడా అని చూస్తూ ఇటు నుంచి పరిగెత్తే వాళ్ళము క్లాసులోకి. మేము హాస్టల్లో ఉన్నప్పుడు మాకు సీనియర్స్కి ట్యూషన్ మేము మర్చిపోలేము, సార్ని కూడా మర్చిపోలేము. 10th క్లాస్లో మా కోసం చాలా కృషి చేసిన సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి మా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చినందుకు మాత్రం శ్రీయుత గౌరవనీయులైన లేడీస్ కార్నర్ చేస్తున్నా. రామరెడ్డి గారికి, మేడమ్స్కి, సార్కి అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. ప్రజెంట్ ఇక్కడ అంటే 2 members మాత్రమే మ్యారేజ్ అంటే ఫ్యామిలీది. మీరందరూ వస్తారని అది పోస్ట్ పోన్ చేసుకొని మరి ఇక్కడికి వచ్చా. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ జయమ్మ. తను చాలా అంటే చాలా రమ్మని ఫోర్స్ చేసింది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ జయ. ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారం. నేను ఆశా వర్కర్గా జాబ్ చేస్తూ మళ్ళీ స్టాఫ్ నర్స్ కూడా ట్రై చేస్తున్నాను. హస్బెండ్ పేరు ఓం రెడ్డి, నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ వెహికల్ ఫైనాన్స్ ఇస్తారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన మా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, మా ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు. మా ఇయర్ ఎండింగ్లో వచ్చారు ఇదే సార్ వాళ్ళు. టీచర్స్ ముందు నుండి ఉంటే ఇంకా మేము పై స్థాయిలో ఏదో స్థాయిలో ఉండేవాళ్ళము. ఎందుకంటే ఉన్న కొన్ని నెలల్లోనే మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పి మమ్మల్ని ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేశారు. నిజంగా ఏంటంటే వస్తున్నాం స్కూల్కి, ఎందుకో చదువుకుంటున్నాం, చదివితే జాబ్ వస్తుంది, జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఇదే ఆలోచన. కానీ ఇంకా చదువుకుంటే ఇంకా ఏం చేయొచ్చు అనే ఆలోచన ముందు నుండి ఇదే ఎంకరేజ్మెంట్. మాకు ఇంట్లో కంటే నిజంగా ఈ సార్ వాళ్ళు టీచర్స్ అందరు వచ్చిన తర్వాతే మాకు అర్థమైంది లైఫ్ అంటే ఏంటి, తర్వాత ఎలా ఉంటాం ఏంటి. కాకపోతే నేను ఇంతవరకే చదివి ఇంకా అక్కడికే కంటిన్యూ చేయలేదు. ఇంకా పిల్లలు నేను చదవనందుకు నా పిల్లలు చాలా బాగా చదువుతారు. 2 పాపలు సెయింట్ స్టీఫెన్ స్కూల్లో చదువుతారు 2. నేను ఇంకా ఏదో కలలు కన్నా కానీ అవన్నీ కాలేదు. చదువుకొని ఇంకా ఏదో చేయాలనుకున్నా కానీ ఏం చేయలేకపోయాను నేను. కానీ నా పిల్లల్ని తప్పకుండా హౌస్ వైఫ్ ఇక్కడ ఐబీటీలో ఉంటాం. అప్పట్లో సార్ టీచర్ వాళ్ళు మాకు చాలా మంచి మాటలు చెప్పేవాళ్ళు, కానీ మాకు అర్థం కాకపోతుంది. అవి ఇప్పుడు అర్థమవుతున్నాయి. అర్థం చేసుకొని ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నాం సార్.
ఇంకా చేస్తాను మొండి గారు. స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినాయని ముందు. మా ఆయన ఫోటోగ్రాఫర్, మాది కొహెడ. సార్ నా పేరు సంపూర్ణ. సార్ నా పేరు సంపూర్ణ. ఈ స్కూల్లోనే చదువుకున్నా 10th దాకా. ఖాళీగానే ఉంటుంది సార్ ఇంట్లో. టీచర్లకి సార్లకి నమస్కారాలు. మాది నర్దివనపర్తి సార్. నేను ఇంట్లోనే ఉంటా, హౌస్ వైఫ్గా. మా హస్బెండ్ వచ్చేసి హోమ్ గార్డ్ చేశారు సార్. వ్యవసాయం. ప్రధాన ఉపాధ్యాయులకు నాతో ఫ్రెండ్స్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఇంట్లో గొడవ పడుతున్నాను కానీ మిమ్మల్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు అంబిక, టైలర్ని. మా ఆయన రియల్ ఎస్టేట్ సార్. నాకు 2 పిల్లలు. ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నజ్మా బేగం, నేను హౌస్ మేకర్. నా పేరు పద్మ, నాది B.Ed PG కంప్లీట్. నేను తెలుగు సార్ యాదయ్య సార్ ఇన్స్పిరేషన్ తోటి ప్రత్యేకంగా తెలుగు సబ్జెక్టే తీసుకొని 3 years ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేశాను. టీచింగ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టము, ఇంట్రెస్ట్, ప్యాషన్. ప్రజెంట్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. నాతోటి ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. నేను హౌస్ వైఫ్, మా ఆయన CRP జాబ్ చేస్తాను. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులకు, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. నేను పుట్టింది ఎక్కపల్లి అయినా కానీ నాకు ఇక్కడ ఈ ప్లేస్ తోటి 8 years సంబంధం ఉంది. ఈ ఆచారంతో నాకు. నేను మా ఊర్లో పుట్టినా కానీ ఈ ఊర్లో ఆచారంలో ఏది ఉందో నాకు తెలుసు. ఫస్ట్ గెట్ టుగెదర్ అనగానే జావీద్ కాల్ చేసిండు, గ్రూప్లో పెట్టిండు గెట్ టుగెదర్ అనగానే. అనగానే ఒక ఎగ్జైట్మెంట్, గెట్ టుగెదర్ అనగానే అబ్బా ఫ్రెండ్స్ అందరిని ఎప్పుడు కలుసుకుంటాం, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ఫస్ట్ టైం పెట్టారంట కానీ నాకు అసలు తెలియదు. కానీ అప్పుడు కొంతమందే వచ్చారని చెప్పాడు జావీద్. అందరినీ గ్యాదర్ చేయాలి, అందరినీ ఒక దగ్గర కలపాలి అనే నేను ఒకటి అనుకున్నాను. అందరినీ చాలా మంది లేడీస్ వస్తారో రారో అని అందరు, ఒక పాప ఒక బాబు. మా హస్బెండ్ శ్రీశైలం సెల్ టాక్స్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఓన్ కార్ బిజినెస్ కూడా చూస్తాడు. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను కూడా టైలర్ నేర్చుకున్న, చిన్నగా బిజినెస్ చేస్తున్నాను. ఇంకపోతే వెంకటరామరెడ్డి సార్ గారి గురించి చెప్పాలంటే, ఆ సార్ మాకు తండ్రి లేడు. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉండేవాడు. దాన్ని చెప్పాలంటే చాలా మాటలు అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చాక ఏం రావట్లేదు. చాలా 10 years అవుతుంది అందరినీ కలుసుకుని. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ ఆచారం నుంచి వెళ్తా ఉంటే మా స్కూల్ మమ్మీ, మా స్కూల్ మామయ్య ఇట్లా అని చెప్పుకుంటూ వెళ్ళేదాన్ని అందరికీ. ఇంకపోతే తెలుగు సారు యాదయ్య సారు నాకు కాల్ చేశారు. గట్టిగా అనగానే జయమ్మ దౌడకేసి నవ్వులుతున్నావా, ఇంకా అట్లాగే ఉన్నావా మానవా అని అడిగేసరికి అమ్మ ఇంకా గుర్తున్నానులే సార్ వాళ్ళకి. నేను ఎవరికైనా ఫ్రెండ్స్కైనా టీచర్స్కైనా నన్ను ఎవరు మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఒక బాధ, నేను స్కూల్లో గుర్తుందో లేదో కానీ చాలా గొడవ పెట్టుకున్నాను. నేను ఎప్పుడు యాద్ చేసుకుంటూ ఉంటాను గోపిని కానీ, ప్రవీణ్ని, సందీప్, జావీదు. నేను ఇంకెవరెవరు ఎప్పుడు కాల్ చేసినా అందరు కాంటాక్ట్లో ఉన్నారా అని అడిగేదాన్ని. ఇంకా చెప్పాలంటే వెంకటరామరెడ్డి సారు ఒకసారి క్లాస్ మొత్తము అల్లరి చేసి అందరినీ నిలబెట్టి అందరినీ కొట్టాడు సారు. అందరినీ, నాతో పాటు అందరినీ కొట్టాడు. స్వీట్ మెమోరీస్ అవి ఎప్పటికీ మర్చిపోం సార్. ఇంకా నా క్లోజ్ ఫ్రెండ్ సంధ్య కానీ చాలా మారిపోయింది. కాల్ చేశాను, చాలా ఎలాగో మాట్లాడింది. రావే అంటే మీరు చేసుకోండి పార్టీ, నేను రాను అని చెప్పింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. సార్ వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికి నమస్కారం. హరికుమార్ మా ఆయన పేరు.
నేను అసలు డిగ్రీ చేస్తాను అనుకోలేదు, ఎక్కడో 10th ఇంటర్ అయిపోతుంది అనుకున్నాం. కానీ మీరు చెప్పిన ధైర్యం ఆ ఇంటర్లో కానీ డిగ్రీలో దొరకలేదు సార్ నిజంగా. ఇంకా శ్రీనివాస్ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎప్పుడు పేరు చెప్పుకోరు, తెరవనికి ఉండి అన్నీ చేస్తుంటారు. ముందుగా శ్రీకాంత్ లింగం కానిస్టేబుల్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రామ్ గురించి కష్టపడిన అందరూ కూడా థ్యాంక్స్. జావేద్ కానీ ప్రసాద్ కానీ చాలా ఒక్కతో అందరు ఫోన్లు చేసి ఒక్కోసారి ఎత్తలేరు, అయినా చేస్తారు మర్చిపోకుండా. మా పెద్ద మేడం వచ్చినందుకు ఇలా చాలా థ్యాంక్స్ మేడం, మీ విలువైన సమయం ఇచ్చినందుకు. 10th క్లాస్ ఫ్రెండ్స్కి అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మైకు పట్టిన అంటే నా వెంకటరెడ్డి సార్ ద్వారా 2010లో ఈ మైకు పట్టడం అలవాటైంది. అలాగే సారు ఎప్పుడు మాకు వెనుకగా ఉండి ప్రోత్సాహం చేసుకుంటా మాకు స్కూల్లో లీడర్ చేయడం. శ్రీనివాస్ సారు ముఖ్యంగా స్పెషల్ క్లాస్ చెప్పుకుంటూ మాకు ఫ్రెండ్స్గా సాయంత్రం 6 వరకు మాతో టైం చాలా స్పెండ్ చేశారు. అలాగే శ్రీనివాస్ సార్ చాలా ప్రోత్సాహం చేసుకుంటూ అరే సుధాకర్ ఏదో ఒక జాబ్ కొట్టాలరాను అని శ్రీనివాస్ సార్ చాలా ప్రోత్సాహం చేసుకుంటూ ఈ స్టేజ్లో ఉన్నందుకు సార్ ద్వారానే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అలాగే నా టైం అనేది బిజినెస్ అయిపోతా. నాకు డిఆర్ఎఫ్లో జాబ్ వచ్చింది, అది నాకు నచ్చలేకుండా నేను రిజైన్ చేసినాను. అదేవిధంగా పీటీ సార్ ద్వారా నిన్ననే వాలీబాల్ గెలిచిన. నిన్ననే వాలీబాల్ మా గ్రామ పంచాయతీలో స్పోర్ట్స్ అనేది పెట్టారు. దాని ద్వారా నేనే కెప్టెన్ నుండి వాలీబాల్ పెద్దది నేను గెలుచుకున్నాను. అలాగే ఇంగ్లీష్ మేడం స్వప్న నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేడం అంటే చాలా ఇష్టం. మేడం ఎప్పుడు అరే సుధాకర్గా ఏం చేస్తున్నారా అని వచ్చి ప్రత్యేకంగా నాకు పిలిచేది మేడము. ఇప్పుడు కూడా మర్చిపోలేదు మేడం. అదే మన పెద్ద మేడం గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదే సుజాత టీచర్, తెలుగు టీచర్, మాకు కూడా చాలా ప్రోత్సాహం చేసుకుంటా తెలుగు నేర్చుకోవాలరా ఏదో ఒకటి చేయాలని చెప్పింది మేడము. అలాగే మేడం దేవకి ప్రోత్సాహంతో హిందీ అనేది చదవడం నేర్చుకున్నాము. అలాగే మేడం కొత్తగా వచ్చింది మాకు అంతట్లేనే మేడం కూడా చాలా మాకు ప్రోత్సాహం చేసుకుంటా మేడం కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంది. ఇంకా మేడం కూడా చాలా ఇంట్రెస్ట్గా మాకు ప్రోత్సాహం అనేది చాలా చేశారు. ఈ మేడం ఎట్లా ఉన్నారో మీరు కూడా అట్లా కావాలరా అని మస్తు ప్రోత్సాహం చేసుకుంటూ అసలు మేము 10th పాస్ అవుతామా కాదా అని మేము సార్ వాళ్ళు 10th క్లాస్లోనే అంతర్లోనే ఎంటర్ అయ్యారు. సార్ ఫస్ట్ ఎంటర్ అయితే ఈ రోజుల్లో జాబ్ చేస్తుండేమో, ఈ స్టేజ్లో మేమైతే ఖచ్చితంగా జాబ్ చేస్తుండేమో. కానీ అదే భగవంతుడు దేవుడి రూపంలో మా వెంకటరెడ్డి సార్ని ఇక్కడ పంపించడం ద్వారా ఆ సార్ ఇక్కడ పాదం పెట్టిండో ఆ స్కూల్లో చెత్తలు ఏదేదో ఉంటున్నా కానీ మొత్తం క్లీన్ చేయించి అందరినీ 6 మెంబర్ని టీం చేసేది. ఆ టీంని ఒక్కొక్క టీచర్తోని అందరిని కూర్చోబెట్టి చదివించేది సారు సాయంత్రం స్పెషల్ క్లాస్లో. సార్ వచ్చినందుకు ధన్యవాదాలు. అట్నే ఫ్రెండ్స్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ 10th చదువుతప్పుడు నాకు తెలియలేదు మేడం. అప్పుడు చిన్నగా నాకు తెలియలేదు అసలు. అప్పుడు అంటే ఇంత ఉన్నా కాకపోతే అంత వచ్చినట్టు మాకు తెలియదు అసలు. అంతే వచ్చిన సార్ తోటి మేడం కూడా. ప్రజెంట్ కానిస్టేబుల్ అంబర్పేట హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నా. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పూర్వ ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. అవన్నీ మెమొరబుల్. అట్లా ఇప్పుడు సార్ వాళ్ళ ఫ్యూచర్లో సార్ వాళ్ళకి మంచి మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడనే కాకుండా సార్లు వస్తున్నారా అనేది ఒకటి కొద్దిగా సక్సెస్ఫుల్ అనిపిస్తుంది నా జీవితంలో. నేను చేసిన పని నాకు హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి విద్యార్థులు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెంకటరామరెడ్డి సార్ అంటే చాలా ఇష్టం, భయం. మరి ఆ రోజులలో అయితే కోపం కూడా ఉండేది సార్ మీద నాకు. ఎందుకంటే టార్గెట్ మొత్తం నా మీదనే ఉండేది. కానీ నాకు చాలా బాగా చూసుకున్నారు సార్ వాళ్ళైతే. సార్ నిజంగా సార్ నేను నా లైఫ్లో కాదు
నేను ఆఖరికి నా పానం పోయినంత వరకు మాత్రం మిమ్మల్ని మాత్రం మర్చిపోలేను సార్. నిజంగా చెప్తున్నాను, అసలు నా సక్సెస్కి కారణమే మీరు సార్. నాకు చాలా ఇష్టం సార్. చాలా ఓకే, థ్యాంక్స్. గురువాన కాలేజీలో నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను సార్. నేను ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఈ 10th క్లాస్ మెమరీస్ అంటే నాకు శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము ఎగ్జామ్ రాసిన ప్రతి రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి థమ్స్అప్ తాగిందాక ఇంటికి రాలేదు. ఎప్పుడు ఎగ్జామ్ అయిపోయిందంటే ఫస్ట్ ఇంటికే వచ్చేది. ఇంటికి వచ్చిన వీళ్ళందరినీ చూసినాక నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎంతో మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు మాటలు రావట్లేదు. ఇంతవరకు ఫస్ట్ టైం మైక్ మాట్లాడుకున్నాను. నేను బయట మాట్లాడగలుగుతాను కానీ మీ ముందు మాట్లాడాలంటే నాకు మాటలు రావట్లేదు. కానీ నేను ఎంతో చెప్పాలనుకుంటున్నా కానీ డైరెక్ట్ వాళ్ళకి చెప్తున్నాను కానీ నేను ఇక్కడ మాట్లాడాలంటే నాకు అసలు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ వచ్చారు. నేను ఏమని చెప్పినా అంటే అసలు అమ్మాయిలు రారా అని చెప్పిన, కానీ వాళ్ళు నిరూపించారు. జయమ్మ స్పెషల్ థ్యాంక్స్ జయమ్మ. ఆమె చాలా కష్టపడ్డది. అసలు ఫోన్ చేసి నేను ఈ కార్యక్రమాన్ని ముందు ఉండి నడిపించలేకపోయాను, కానీ దాని ఒక బాధగా ఉంది. నేను ఏ కార్యక్రమం అయినా ముందుండి నడిపించగలను, కానీ ఈ ఒక్క కార్యక్రమం నేను చేయలేను. చాలా బాధగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ జావీద్ అండ్ ప్రసాద్. వాళ్ళు అనుకుంటున్నారు అరే కావాలనే రాలేదు, కానీ అదేందో నాకు తెలుసు. నేను అది ఏమున్నా శ్రీను సార్కి ప్రతి ఒక్కటి చెప్పేసాను. సార్ నా పొజిషన్కి ఇది, అందుకే రాలేకపోయాను. కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. థ్యాంక్ యూ జావీద్ అండ్ ప్రసాద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్, ధన్యవాదాలు. ఎందుకంటే గెట్ టుగెదర్ ఫంక్షన్ గురించి నైట్ గంట సేపు నాతో మాట్లాడి డిస్కషన్ చేసిండు, ఎట్లా చేయాలి ఏం కథ అని. శ్రీనివాస్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు కవిత జయమ్మ తోటి మాట్లాడి సక్సెస్ చేసినాం. కాకపోతే బాయ్స్ లేము మేము, కొంతమంది బిజినెస్ పరంగా వాళ్ళు రాలేకపోయారు. ప్రత్యేకంగా మీకే ధన్యవాదాలు గర్ల్స్ ఆల్ ఆఫ్ థ్యాంక్. మాట్లాడాలంటే చాలా భయం అవుతుంది. శ్రీత గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. మనసులోని మాటల్ని మేము ముందర పెట్టలేకపోతున్నాం. కాకపోతే మిమ్మల్ని చూసిన ఆనందం ఏదైతే ఉందో అది ఇంకొక 10 yearsకి మాకు ఒక బూస్ట్ లాంటిది. అది ఖచ్చితంగా మాలో ఒక బూస్ట్ నింపుతుంది. మీరు మా జీవితాలు ఆ సార్ వాళ్ళు, ఆ టీచర్ వాళ్ళు ఇంకొంచెం ముందు ఒక్క సంవత్సరం ముందు మా జీవితంలో కానీ మేము 9th క్లాస్ చదివే టైంలో కానీ మా లైఫ్లోకి వచ్చి ఉంటే మేము ఇంకా గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళం. మా గురించి ఖచ్చితంగా చెప్పాలంటే మా తల్లిదండ్రులు కూడా మా గురించి పట్టించుకునే సమయంలో కూడా అంత బాగా పట్టించుకొని వెంకటరామరెడ్డి సార్ గారు కానీ శ్రీనివాస్ సార్ గారు కానీ, శ్రీనివాస్ సార్ అయితే రాత్రి సమయంలో ఒక ప్రైవేట్ యాజమాన్యం ఎలాగైతే పట్టించుకుంటుందో అలాగా ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మీ బాబు చదువుతుండా, మీ బాబు చదువుతలేడు, కొంచెం చూసుకోండి, వాడు సరిగ్గా వాడి చదువు గురించి పట్టించుకోండి. వెంకటరామరెడ్డి సార్ గారు అయితే ముఖ్యంగా కొంతమంది చదువు మానేసి ఇంటి వద్ద ఉంటే వాళ్ళు కంపెనీ ఎక్కడైతే పనికి వెళ్ళారో అక్కడ వెళ్ళి బెదిరించి మా పిల్లలు వీళ్ళు మీరు ఏమైనా పనికి ఎట్టుకురానుకో మీ మీద కేసు పెడతా అని బెదిరించి వాళ్ళని పని మంది చేపించి స్కూల్కి ఈ చదువు చెప్పించారు. అట్లీస్ట్ అరే నువ్వు ఒక 10th క్లాస్ అయినా చదువుకోరా, అదొక నీకు ఉంటుంది, నువ్వు చెప్పుకోవడానికని ఉంటుంది అనేది మా అందరికీ ఒక ధైర్యం నింపించి, ఒక ఖచ్చితంగా చెప్పాలంటే ఒక మామూలు పిచ్చి మొక్కలాగా ఉన్న మమ్మల్ని అందరినీ ఒక తులసి మొక్కలాగా మార్చారో లేదో తెలియదు, కానీ ఒక అందరికీ ఉపయోగపడే వ్యక్తులుగా మాత్రం మార్చారని మీ అందరికీ నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు మేము ప్రతి ఒక్కరు ఏదో ఒక స్థాయిలో ఉన్నామని మీరు గర్వపడే విధంగా, నా పిల్లలు పలానా స్థాయిలో ఉన్నారని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మేమందరం ఉంటామని మీ అందరికీ మీ పాదాల సాక్షి అందరికీ మీ అందరికీ మాటిస్తున్నాం మేడం. అలాగే ఇంకో చాలా చెప్పాలనుకుంటాను కానీ భయం అవుతుంది. ముఖ్యంగా సుజాత మేడం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుజాత మేడం గురించి కానీ పీటీ సార్ గారి గురించి కానీ, వారు మాకు 6th క్లాస్ నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా మేము వాళ్ళని చూస్తూనే పెరిగాం. వాళ్ళు మా 10th క్లాస్ వరకు వాళ్ళు మాతోనే ఉండి మాకు ప్రత్యేకంగా మా గైడెన్స్ ఇస్తూ మమ్మల్నే కాదు ఈ స్కూల్కి సంబంధించిన ఎంతోమంది విద్యార్థులను ఎదుగుదలకు వాళ్ళు కారణమయ్యారు. కాకపోతే ఇప్పుడు ప్రోగ్రాంలో స్టేజ్ మీద అందరం మాట్లాడాల్సి ఉంది. ఇంకా ఆ కార్యక్రమం పెట్టుకోకండి, తప్పకుండా రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఈ ప్రోగ్రాంకు చేసిన విద్యార్థులకు
శుభాశిస్సులు తెలుపుతూ విద్యార్థులు కూడా ఎవరు కూడా ఉత్తగా ఉండకుండా ఏదో విధంగా బిజీ ఉన్నారు. నాకు అందరిలో నచ్చింది మన చదరపల్లి అబ్బాయి పేరు ఫోటోగ్రాఫర్. అప్పుడు నాకు తెలియలేదని ఆడు చెప్తున్నాడు. అందరికన్నా తెలుగు గల్లోడు వాడే. ఎందుకంటే వాడే ఒక జాబ్, మీరందరూ కలిసి ఏదో ఒక జాబ్ చేస్తున్నారు. వాడేమో సొంతంగా ఒక పెట్టుకొని ఇంకో ఇద్దరికి జాబ్ ఇచ్చే స్టేజ్కి వచ్చాడు. తెలుగులేని కాదు, తెలుగు గల్లోడు. ఇంకో వెంకన్న కూడా భగీరథలో కాంట్రాక్ట్ చేస్తున్నాడు. అతను కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. మీరు కూడా బీఈడీ చేసి డిగ్రీలు అయిపోయి కూడా మీరు ఉత్తగా ఉండొద్దమ్మా. మీరు బీఈడీ అయిపోయినప్పుడు ఖచ్చితంగా మీరు కంటిన్యూగా ఏదో స్కూల్లో పని చేసుకోవాలి. రేపు డిఎస్సీలో కూడా జాబ్ కొట్టాలి. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉన్న చదువును వేస్ట్ చేసుకోకండి. మిగతా వాళ్ళు కూడా ఏదో విధంగా సుధాకర్ అలాగే సార్ ఒక్కసారి రైట్. నాకు బాయ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే సార్ ఓకే. లతాశ్రీ గారిని అలాగే నవనీత గారిని వెంకటేష్ మీరు వచ్చి రైట్. శ్రీలక్ష్మి అలాగే లింగమ్మ గారు, శ్రీకాంత్ అలాగే త్రిశల్ గారు వచ్చి శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. యాదగిరి వీరు వచ్చి తెలుగు యాదయ్య సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. వెంకన్న మీరు కూడా రావాల్సిన గారిని అలాగే తిరుమల గారిని కోరుతున్నాము. లింగం గారు మీరు వచ్చి సన్మానించాలి. అలాగే రాజశేఖర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మేడం సన్మానించాల్సిందిగా గోపిరెడ్డి అలాగే ఎవరి పేరైనా అందరూ వేదికలోకి వస్తే ఆ వేదిక నిండుదనం చేకూరుతుందని నా అభిప్రాయం. వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాన్వితం విద్వద్భ్రమరశోభితం శారద నీరదేందు కనసార పటీర మరాల మల్లికా హార తుషారపేన రజతాచల కాశపనీష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతీ. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యాచారంలో 2009 అక్టోబరు 10వ తారీఖు నాడు నేను ఈ పాఠశాలకు వచ్చిన కొత్తలో 10వ తరగతి నాకు ఇక్కడ మొదటిసారి ఇచ్చిన, అంటే అధికారికంగా ఇక్కడ 10వ తరగతి మొదటిసారిగా చెప్పాను నేను. అంతకుముందు నేను గ్రేడ్ 2 పండిట్గా ఉండి
10వ తరగతి అప్పుడప్పుడు చెప్పేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి 10వ తరగతి బ్యాచ్లో ఉన్న పిల్లలు మాత్రం నాకంటే 2 ఇంచులు పెద్దగా ఉన్నారు. మగపిల్లల మధ్యలో పోయి కొడదామంటే ఆ గుంపులోకి పోతే నేను బయటకు వెళ్దాం అనిపించేది. వాళ్ళ ఎనర్జీ ఎంత ఉందంటే అంటే భయపడేటట్టుంది. మేము అంత ఎనర్జెటిక్గా ఉండరు. గోపి కానీ నాగేష్ గారు, పాపం వాడు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాడో కానీ నాగేష్ గారు నేను వచ్చిన తర్వాత కొట్టినా, మీకు అందరు గుర్తుంది. అంటే అల్లరి, పిల్లలకు అల్లరి అనేది బలం. ప్రశాంతానికి రావాలి. ప్రశాంతం ఎప్పుడైతే అయిందో వాడు ఒక జీవన శ్రమంతిలోకి వెళ్ళిపోతాడు. మంచి చెడు అవన్నీ అక్కడికి అర్థమైపోతుంది. పర్వతాల నుంచి వచ్చేటువంటి నది ఉరుకల పరుగులతో వస్తుంది. అక్కడ రాళ్ళు రప్పలు తగులుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత మైదానంలోకి వచ్చేసరికి నిదానం అవుతుంది, వెడల్పుగా విస్తరిస్తుకుంటూ వస్తుంది. ఎందుకు విస్తరిస్తుంది అంటే ప్రజానికానికి కావాల్సిన పంటలన్నీ నా నీరుతోటి అవి పండాలి, కాయలు కాయాలి, 10 మంది ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో విస్తరిస్తూ విస్తరిస్తూ పాకుతూ కొడుతుంటుంది. ప్రసాద్ వచ్చిండా? వీళ్ళందరూ వచ్చి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పుడు ఒకసారిగా ఒక వెలుగు వెలిగింది అన్నట్టు. 11 సంవత్సరాలు మేము ఒక ఉద్యోగ ధర్మంలో మేము పాఠాలు చెప్పి వెళ్ళిపోయినాం. ఇది అసలైన గురు పూజోత్సవం. ఇది మీరు రాసే చూడ వేదిక మీద పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక. నిజంగా ఇది అపూర్వ కలయిక. తర్వాత రకరకాల వృత్తుల్లో ఉన్నారు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నావు అంటే నేను ఇది చేస్తున్నా అంటే అన్ని రంగాల అనుభవాలు ఒక దగ్గర గుమ్మరించరు. ఇది అపూర్వ కలయికే. మరి ఈ విధంగా మన జారిపోతున్నటువంటి విలువలను మనల్ని ఒకసారి కుప్పపోసారు. ఇది మన సంస్కృతి, ఇది మన పద్ధతి, ఇది జీవన విధానం అని చూపించగలిగారు. ఇలాంటి పౌరులు తయారయ్యారంటే మేము సమాజానికి ఇంత మంచి పిల్లలను తయారు చేసి ఇచ్చినామని చెప్పేస్తాం. అపూర్వ కలయిక సమ్మేళన సభకు నమస్కారం. ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు స్వప్న టీచర్ ఫోన్ చేసింది. రేషనలైజేషన్లో కొంగరావిరాల గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను మెసేజ్ చూడగానే మళ్ళీ జావేద్ ఫోన్ చేసి మేడం సారీ మేడం మళ్ళీ ఎడిట్ చేసేసామని చెప్పాడు. కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి కాబట్టి ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు 4th ఇయర్ అవుతున్నాడు. చిన్నబాబు NIT తిరుచిరాపల్లిలో ECE తీసుకున్నాడు. అంటే అది నెంబర్ 1 NIT. అంటే మనము పిల్లలకు అంకిత భావంతో కృషి చేయడం వల్లనే నేను నా పిల్లలకు కూడా మంచి జరిగిందని చెప్పేసి భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ అవకాశం దొరకకపోయినా ఇంకో దగ్గర అవకాశం దొరికింది కాబట్టి నాకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పిల్లలందరినీ మంచి స్థాయికి మంచి మనుషులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈ సమ్మేళనం ద్వారా మాకు చాలా ఆనందం కలిగింది. చాలా అంటే మర్చిపోలేని ఆనందం కలిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ చేసినటువంటి వేదికను అలంకరించిన మన ప్రధానోపాధ్యాయులు వెంకటరామరెడ్డి సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. అండ్ వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ ఆశీస్సులు. మామూలుగా మన శ్రీనివాస్ సార్ ఫోన్ చేయగానే నేను ఫస్ట్ మా డాడీతో చెప్పాను, డాడీ ఈరోజు నాకు కూడా ఫోన్ వచ్చింది, మా పిల్లలు కూడా ఫోన్ చేస్తున్నారు, సో నాకు ఇది ఫస్ట్ మీటింగ్ అనమాట. ఎస్ డాడీ నేను కూడా వెళ్తున్నాను అని చెప్పాను అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని కాదు మా తోటి ఇంకా మంచి ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ చేసుకుని మంచిగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఉపాధ్యాయులకు నమస్కారాలు. నా విద్యార్థులందరికీ ఈ సమావేశం ఏర్పాటు కాస్త టెన్షన్ ఉంటుంది అనమాట. అంతవరకు నేను యూపీఎస్లో చేశాను. యూపీఎస్లో చేసి 7th క్లాస్ వరకే చెప్పాను, 10th క్లాస్ డీల్ చేయలేదు. కాబట్టి కొంచెం అందరూ ఒకేసారి చాలామంది విద్యార్థులకి వాళ్ళని కంట్రోల్ చేసి డీల్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అయింది నాకు. సార్ కోఆపరేషను, మేడం వాళ్ళందరి కోఆపరేషను, ఇంకా మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం, మమ్మల్ని ఒకసారి అందరినీ ఇట్లా కలిపినందుకు అందరికీ ధన్యవాదాలు. మేము ఎంతో మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా చాలా భయపడిపోయేదాన్ని, చాలా బెరుకుగా ఉండేదాన్ని, అసలు ఏం చేయాలో తెలియకపోయేది, ఎలా మాట్లాడాలో తెలియకపోయేది. అట్లాంటిది ఒక పద్ధతి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది డ్యూటీ, ఇది అనేసి ప్రతి ఒక్కరి దగ్గర నేను ప్రతి ఒక్కరు నేర్చుకున్నాను. మీరు కూడా మీకు అందరికీ చాలా ఇంకొకసారి థ్యాంక్స్. మా టీం అందరినీ మళ్ళొకసారి మా కోసం కలిపి ఇలా ఏర్పాటు చేసినందుకు ఇది ఒక మెమొరబుల్ లైఫ్లో. సార్ గుడ్ ఈవినింగ్ అందరు సార్లు టీచర్లకి.
స్పెషల్ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత చెప్తున్నా కనుక ఇన్ని సంవత్సరాల గుడ్ ఈవినింగ్లు, ఇన్ని సంవత్సరాల నమస్కారాలు కూడా ఇప్పుడే చెప్పినట్టు మీరు ఫీల్ అవ్వండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా చాలా చాలా టీచర్వి కాకు అనేది, టీచర్ అయితే సుఖం ఉండదు, కొంచెం మంచి ర్యాంక్లో ఉండాలి, గెస్టెడ్ ఆఫీసర్ కావాలి, అట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉండేది. కాకపోతే 90 ఉంది అంటే ఎప్పుడు కూడా నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా లేకపోయినా నేను మాత్రం చేసే పనిని 100% అందించాలి. ఇంకా లత స్కూల్ టాపర్గా ఉండింది, కాకపోతే మధ్యలో చదువు ఆపడము, పిల్లల్ని నేను ఎంకరేజ్ చేస్తా, వాళ్ళని టాప్ లెవెల్కి తీసుకొని వస్తా, ఓకే నువ్వు హై లెవెల్కి తీసుకొని రా, నువ్వు వాళ్ళని చెరిష్ చేసేయి, కాకపోతే నువ్వు కూడా ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. ఇంకా ఏంటంటే స్కూల్ ఈజ్ అ మినియేచర్ సొసైటీ అని అంటారు. మినియేచర్ సొసైటీ చాలా బాగా నాకు డిపిక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి లవ్ వచ్చినంత మాత్రాన మీ దగ్గర నుండి రావాలని లేదు, కాకపోతే మేము మిమ్మల్ని ఆదరించడం, ప్రేమించడం, అదేవిధంగా మీరు మమ్మల్ని ప్రేమించడం జరిగింది. అందుకని మీ బ్యాచ్ యాచారం స్కూలే ఎప్పుడైనా లైఫ్లో చాలా స్పెషల్. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవర్. అందరికీ నమస్కారం. ఇంకా ఎందుకనంటే ప్రధానోపాధ్యాయులని నేను ఇప్పుడు అనకూడదు, ఎందుకంటే నేను ఇంకా ఇదే స్కూల్లో ఉన్నాను. ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఓకే, అందరూ కానీ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక ప్రీవియస్ బ్యాచ్ ఎవరో ఏ ఇయర్ వాళ్ళు చేశారు, ఓల్డ్ బ్యాచ్, అయితే అప్పుడు నేను రాలేకపోయా. నేను కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం ఇదే ఫస్ట్ నా కెరీర్లో. అంటే మొన్న ఒక దానికి అటెండ్ అయ్యాం, కానీ కాకపోతే అది రిసెప్షన్ కదా, అది పూర్వ విద్యార్థుల సమ్మేళనం కమ్ రిసెప్షన్ కాబట్టి ఇదే కరెక్ట్గా అని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా నా కెరీర్లో నేను యాచారంలో జాయిన్ అయిన ఒక టీచరు కూడా యాచారంలోనే బాగుంటుంది, యాచారంని మర్చిపోరు. అలాంటి ఎన్నో మధుర స్మృతుల్ని వెళ్ళిన వాళ్ళకి ఇచ్చారు, ఉన్న వాళ్ళము పొందుతూనే ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాము. అలా చాలా మంచి ఒక అనుభవాన్ని మంచి మీరు బాగా నేర్చుకోవడానికి మెయిన్ జావేద్, శ్రీకాంత్ వీళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ ఇంతమందిని కలుసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక్కసారి ఇలా పరిగెత్తుకొచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తుంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. ఎంతో సంతోషంగా, ఎంతో మీ క్లాస్కి నేను అప్పుడు రాలేదు, అయినప్పటికీ కూడా ప్రిమిసెస్లో చూస్తుంటారు, కలుస్తుంటారు, చేస్తుంటారు. ప్రతి ఒక్క టీచర్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి ఒక్కొక్క, ఆ విధంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు చెప్తున్నారు, గర్ల్స్, మా పిల్లలు అల్లరి చేస్తారు టీచర్, అల్లరి చేస్తున్నారు, సత్తాయిస్తున్నారు, స్కూల్ లేదు, మమ్మల్ని సంపక తింటున్నారు అంటున్నారు. మీరు కూడా సంపక తిన్నోళ్ళే కదా, మీరు కూడా అల్లరి చేసిన వాళ్ళే కదా. అల్లరి అన్నది సహజం, ఆ ఏజ్లో వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని చేయమంటే మేము చేయలేము కూడా అల్లరి, మిమ్మల్ని చేయమంటే ఇప్పుడు మీరు చేస్తారు అల్లరి. తిరిగిసినట్టుగా ఉండేవాళ్ళం మేము, ఉండాల్సిన పరిస్థితులు. కానీ మీకు అలా కాదు, చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు మంచిగా 1-2 సార్లు ఒక చిన్న టైలర్ అంటున్నారు, ఒక టైలరే ఫ్యాషన్ డిజైనర్ అవుతారు. విద్యార్థులు ఇప్పుడు యువకులు యువతులు అయ్యారు. చాలా ఎట్లా అనిపిస్తుందంటే చాలా మా పిల్లలు యువకులు అయిపోయారు ఇప్పుడు మా విద్యార్థి. ఈ ఆచారంకి 2009-10 మేము వచ్చేసరికి ఇది ఎలా ఉండేదంటే చాలా సీనియర్స్, చాలా జూనియర్స్ కలయిక. అది ఎట్లా అంటే నిజంగా అపూర్వ కలయిక. ఆ బ్యాచ్ అంటే మీరు పిల్లలు, మీకు అప్పటికి అంత అవగాహన లేదు. మేము మీకు టీచ్ చేయడానికి వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్లో 5-6 ఇయర్స్లో రిటైర్మెంట్. నేను రత్నాల, మిగతా వీళ్ళు అప్పుడప్పుడే జాయిన్ అయ్యారు. వీళ్ళు జాయిన్ అయ్యి కొన్ని రోజులు అయింది. ఇది నిజంగా మాది అపూర్వ కలయిక. అప్పుడు వీళ్ళది ఉడుకు రక్తం ఏమవుతుందా అని వాళ్ళందరిది సుభాష్ చెప్పాడు. మేడం ఎందుకు వచ్చింది, మనం ఆచారం అంటే చాలా భయం, వాళ్ళు ఎక్కడ ఆడుకుంటుంటారు, రమ్మంటే కొడతారేమో, ఎందుకు వచ్చింది మనకు అవసరమా అన్న పరిస్థితుల్లో వచ్చి కానీ మీరు పూనుకొని ఈ అపూర్వ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మా ఆత్మీయులు అందరినీ, నేను నా కొలీగ్స్ అన్నో ఏమన్నా ఆత్మీయులు అంటాను, ఎందుకంటే ఆ స్టేజ్ మేము రిటైర్ అయ్యాను.
నేనేం మాట్లాడను కానీ సరే, ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మా అందరి నోటి మాటలు, మా మాటల యొక్క మా సారాన్ని మీరు తీసుకొని ఇంకా ఓ 10 సంవత్సరాలు పనిచేసింది అనిపించింది నాకు. ఏది ఇప్పుడు మేము 10 సంవత్సరాల క్రితం మీకు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీ లైఫ్ను కొంత గాడిలో పెట్టుకున్నారు. సార్ వాళ్ళు ఇంకా ఇన్స్పిరేషన్ ఏదైనా దొరుకుతుందేమన్న ఆశతోటి మరి ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఇంకా కొంత ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో 10 సంవత్సరాలకు అవసరమయ్యేంత మనం జ్ఞానాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నా. సరే, ఎనీవే ఈ కార్యక్రమం 2009-10 బ్యాచ్ తర్వాత మళ్ళీ 9 సంవత్సరాలు ఉన్నాం ఈ స్కూల్లో. 9 బ్యాచ్లు పోయినాయి దాదాపుగా. మొత్తం 10 బ్యాచ్లను పంపిస్తే 9 బ్యాచ్లు పోయినాయి. ఆ 9 బ్యాచ్లలో నిజంగా స్పెషల్ బ్యాచ్ అంటే మీదే అనిపిస్తుంది, అంతేనా కాదా? కాబట్టి అలాంటి పరిస్థితులలో మిమ్మల్ని కొట్టినా కూడా చాలా మంది ప్రతీకారం ఉన్నటువంటి పరిస్థితులు, పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి స్కూళ్ళని పక్కన పెట్టి కూడా ఊళ్ళో ఉన్న స్కూల్ వదిలిపెట్టి ఈ ఆచారం స్కూల్లో బాగా చెప్తున్నారంట అనేటువంటి ఆలోచన తీసుకొచ్చి అంటే ఆ మార్పు గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో